వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి ఆయన రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 5-6 నెలలకే వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైసీపీ ఇలా అయిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర కీలక నేత, రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్ మొత్తం మనతో పాటు ఉన్నారు. అదే ప్రస్తుతం ఆయన వైసీపీకి పూర్తి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అంటే ఇంతటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఏంటి సార్ ఒకేసారి ఇంత షాకింగ్ న్యూస్ చేశారు, అసలు పార్టీకి రాజీనామా చేశారు, అసలు ప్రధానంగా రాజీనామాకి కారణం ఏంటి సార్? ప్రధానంగా 2 కారణాలు. గత 5 సంవత్సరాలు క్షణం తిరిగి లేకుండా నా పూర్తి సమయాన్ని ప్రజలకు కేటాయించడం జరిగింది. దానితో నా వ్యక్తిగత పనులు కొంచెం వెనకబడ్డాయి. అవి నా ఫ్యామిలీ కమిట్మెంట్స్ చేసుకోవాలి ఒకటి. రెండోదేమో ఈ నిర్ణయాలు అనేది పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాలు లేవు ఎక్కడ కూడా. ఆ ఏకపక్ష నిర్ణయాలతోటి కొంచెం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో అధికారం ఉన్నప్పుడు అంటే ఓకే, 5 సంవత్సరాలు కష్టపడ్డాం, రోజు 10 గంటలు కష్టపడ్డాం, కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. అయినా కానీ ప్రజలు మన ఎలాంటి తీర్పుని ఇచ్చారో మీరు చూశారు. సో ఆ తీర్పులో దానివల్ల ఎందుకు వచ్చింది, మరి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలని ఆలోచించకుండా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు 121 సీట్లతోటి, 124 సీట్లతో ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి కనీసం 1 year అనే టైం అని ఇవ్వకుండా 5 నెలలు కూడా, అంటే 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వానికి 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా మనం వెంటనే వాళ్ళ మీద దాడి చేయడం అందరూ కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ 5 years నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది నలిగిపోయారు. ఏది అంత వాలంటీర్స్ ప్రయారిటీ ఇచ్చారు కానీ నాయకులు కార్యకర్తలు ఏం లేదు. మళ్ళీ 5 నెలలు తిరగకుండానే వాళ్ళు మళ్ళీ రోడ్ల మీద రండి, మీరు ధర్నాలు చేయండి, బంధులు చేయండి, రాష్ట్రాలు చేయండి, కేసులు పెట్టించుకోండి అంటే ఎంతవరకు కరెక్ట్. సో దానితో నేను కొంచెం సెన్సిటివ్ పర్సనే. నేను నాయకులు కార్యకర్తలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని. ఎందుకంటే ఏ పార్టీకైనా నాయకులు కార్యకర్తలే రథసారథులు. వాళ్ళు బాగుంటే నాయకుడు బాగుంటే, నాయకుడు బాగుంటే పార్టీ బాగుంటుంది. సో కాబట్టి కొంచెం అది డిస్కషను, డిబేటు, డైలాగ్ అనేది లేదు. దానివల్ల నేను నా వ్యక్తిగతంగా పార్టీలు బాగా చూస్తున్నారు. 2 సార్లు టికెట్ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. అది ఆయన మీద నాకేమి ఇదేమి వ్యక్తిగతం. కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజలు ఒక మ్యాండేట్ని ఇచ్చినప్పుడు మనందరి ఎజెండా రాష్ట్ర అభివృద్ధి కావాలి. సరే మనం నష్టం జరగకుండొచ్చు, మనం ఓడిపోయాం, మనం డబ్బులు ఖర్చు పెట్టాం, ఓడిపోయాం, అందరం తప్పలేదు. కానీ రాష్ట్ర ప్రజలు ఒక ఎజెండా ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోయినాయి, పక్క రాష్ట్రం ఎలా అభివృద్ధి చెంది మనం ఎలా ఉన్నాం చూసాం. సో కాబట్టి తప్పనిసరిగా మనం రాష్ట్ర అభివృద్ధిలో సహకరించకుండా ఎలా వెళ్ళటం లేదు నాకు కొంచెం మనస్తాపాన్ని కలిగించి నిర్ణయం తీసుకోవడం. రాజకీయ నాయకులను ఎటువంటి ఏదో మచ్చ ఉంటుంది, కానీ అవంతి శ్రీనివాస్ ఎటువంటి మచ్చ లేని రాజకీయ నాయకులు, విజయాలు అందుకున్న అవంతి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓటమి చవి చూస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? అదే కదా ఆశ్చర్యం, షాక్. మరి అదే మన ప్రమేయం లేకుండా, మన సంబంధం లేకుండా ఒకసారి తెలుసు కదా, పార్టీ 2014లో 2019లో గెలిచామన్న పార్టీ, 2024లో ఓడిపోయామన్న పార్టీ. సో కాబట్టి మన ప్రభావం కొంతవరకు ఉంటుంది, పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది, వ్యక్తుల ప్రభావం. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చెప్తారు మీ రాజకీయ భవిష్యత్తు? ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుందాం, మంచి ముందుకెళ్దాం. టైం ఉంది కదా, 4.5 years టైం ఉంది, అప్పుడే తొందరగా ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పండి, గతం మీరు వైసీపీ రాకముందు అంత వైసీపీ అంత వేవ్ లేదు, మీరు వచ్చిన తర్వాత వైసీపీ పూర్తి స్థాయిలో వేవ్ వచ్చింది, ఇతర పార్టీకి రాజీనామా చేస్తే వైసీపీలో చాలా మంది చేరారు మీ తర్వాత. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతారు? అది మనం చెప్పలేము ఇప్పుడు, ఇంకా 2 years. ఓకే, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి తనకంటే ముఖ్యం. ఎందుకంటే పార్టీ ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. వచ్చిన 5 నెలల్లోనే ధర్నాలకు పిలుపుకోవడం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు అమలు చేయాల్సిన అవసరం ఉన్న టైంలో ధర్నాలకు పిలుపుకోవడం నాకు ఒక రకంగా నచ్చని అంశం అని చెప్పేసి అవంతి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1% గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.